మనకి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి అనేక కర్మలు వచ్చి ముందుకు వస్తూ ఉంటాయండి. అనేక కర్మలు వచ్చినప్పుడు ఒకప్పుడు ఒక సమయం అంతా మనకి అత్యంత సంతోషంగా గడుస్తుంది. మీరు మీ జీవితాల్లో కూడా ఆలోచించుకోండి, అత్యంత సంతోషకరంగా అంతా సంసారంలో అంతా ఎక్కడ ఒడిదుడుకులు లేకుండా మనకు కావాల్సినంత కోరికలు అన్నీ కూడా జరుగుతాయి. ఒక సమయంలో వరుసగా కష్టాల పరంపర వస్తుంది. సో అత్యంత సంతోషకరమైన సమయంలో మన సమయాన్ని పరుచుకోలేదనుకోండి, కష్టాల పరంపర వచ్చేటప్పటికి ఏమవుతుంది, మనం ఈ గురువు మార్గాన్ని ఆ కష్టంతో పాటు ఇది నిభాయించడం మనం చెయ్యలేం. మార్గదర్శనం చెప్పేవాళ్ళు కూడా ఆ సమయంలో మనకి దొరకరు. ఆల్రెడీ ఇద్దరు, అంటే ఇప్పుడు చంద్రయానులు కూడా చాలా 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 సరే, మీరందరూ ఉన్నారు, మార్గంలోనే ఉన్నారు, కాదని కాదు. కాకపోతే మరుపు తెచ్చుకోకండి. దాన్ని ఏమంటారు, నెగ్లిజెన్స్ని తెలుగులో ఏమంటారండి? నెగ్లిజెన్స్ని నిర్లక్ష్యము చెయ్యకండి, నిర్లక్ష్యము చేయకండి. అక్కడ శ్రీకృష్ణ భగవానుడు కూడా మీరు ఎక్కడ యోగము మానేశారో మళ్ళా జన్మలో అక్కడి నుంచి నీకు కనెక్షన్ ఇస్తానని చెప్పాడు. కానీ ఎప్పుడు ఇస్తాడది? మనం నిర్లక్ష్యంగా కోపతాపాలతో మానేసినప్పుడు ఇవ్వలేడు కదా. ఎందుకంటే నువ్వే కావాలని వదులుకున్నాం కదా, మనమే కావాలని వదులుకున్నాం కదా. అదే నువ్వు లక్ష్యంగా చేస్తూ ఉన్నప్పుడు కూడా మనకి మరణం వచ్చిందనుకో, మన భాగ్యరేఖ దీనికల్లా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అడ్డంకులు ఉంటాయని చెప్పారు కదా. సో వచ్చినప్పుడు అప్పుడు మనకి పరమాత్ముడు నెక్స్ట్ జన్మలో మళ్ళీ గురువుని ఏర్పాటు చేసేటటువంటి పని ఆ విధంగానే మీ అందరికీ గురువు ఏర్పాటు చేయటం జరిగింది. నిన్న ఒక ప్రజ్ఞానం బ్రహ్మ అని నిన్న క్లాస్లో, ఇప్పుడు ఆత్మబోధ చెప్తున్నాను నేను. ఆత్మబోధలు అంటే మధుసూదనార్యులు వెళ్ళిపోయారు కదా, ఆయన సంస్మరణ కింద ఆత్మబోధ అనేది నేను శంకరాచార్యులు రాసింది చెప్తున్నా. అందులో ఆయన చెప్తాడు, గురువులు శిష్యుల యందు అవ్యాజమైన ప్రేమ ఉన్నా, వాళ్ళల్లో శిష్యులలో నిజంగానే ఎన్నో సద్గుణాలు ఉన్నా, వాళ్ళు ఏరి ఎంచి వాళ్ళ దుర్గుణాలని పైకి చెబుతారట. శిష్యులు నిజంగా గుణవంతులే అయినా, మంచివాళ్లే అయినా, వాళ్ళు మంచివాళ్ళుగానే ఉంటారట. అంటే మామూలుగా అసలు గురు మార్గానికి ఎలా వస్తారు ఒక మనిషి? ఇంతమందిలో మీరు వచ్చారు కదా, అంటే మీలో ఎన్నదగినటువంటి క్వాలిటీని తెలుగులో ఏమంటాం, ఎన్నదగినటువంటి మంచి గుణం ఏదో ఉండబట్టే కదా గురుమార్గానికి వచ్చారు కదా. అంటే ఆల్రెడీ కొంత గొప్పతనము, మంచితనం మీ యందు ఉంది. అయితే గురువులు ఏం చేస్తారు అంటే, అందులో రాసింది, నేను ఇది నా సొంతంగా చెప్పటల్లా. గురువులు ఏం చేస్తారంటే ఆ మంచి గుణాలన్నిటినీ పక్కన పెట్టేస్తారు. నీలో ఏదైనా చిన్న లోపం ఉన్నా సరే దానినే పైకెత్తి చూపిస్తూ ఉంటారట మాటికి. ఇది శంకరాచార్యుడు రాసింది. ఎందుకని అంటే, ప్రతి సద్గురువు తన శిష్యుడు ఒక పరిపూర్ణమైనటువంటి వికాసవంతుడు కావాలని కోరుకుంటాడట. అందుకని చిన్న లోపం ఉన్నా ఆయన దానిని క్షమించకుండా పైకి మాటిమాటికి చెప్తూ ఉంటాడట. సో అందుకని మనలో చాలామంది మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఒకప్పుడు ఇప్పుడు ఇందాక అక్కడ మంట పైదాకా వచ్చినప్పుడు మొహానికి కూడా ఇదంతా కొట్టినట్టు అయింది. అలా మనకి కూడా గురువు పెట్టేటటువంటి అగ్నిని మనం, గురువు అంటేనే అగ్నిస్వరూపం ఆయన. సో ఆ అగ్నిని మనం భరించుకోలేము చాలాసార్లు. కష్టమే అది, చాలా కష్టమే అది. అయితే కానీ మనం దానిని నిభాయించుకుని మన ప్రయాణాన్ని నెమ్మదిగా, తొందరపడకుండా ముందుకు వెళ్ళాలి. అది ఎలా అంటే, ముందుకు వెళ్ళటం అంటే ఏంటంటే, ఈ విషయంగా ఇంకొక చిన్న విషయం చెప్పేసి ఆపేస్తాను నేను. నిన్న శంకరాచార్యుడు ఏం చెప్పాడంటే, ఊరికే 2 మాటల్లో చెప్తాను. ఈ శరీరము నువ్వు కాదు, అది మనం చాలాసార్లు చెప్పుకుంటూనే ఉన్నాం. ఇంద్రియాలు నువ్వు కాదు, కర్మేంద్రియాలు నువ్వు కాదు, జ్ఞానేంద్రియాలు నువ్వు కాదు, అలాగే నీ అంతరింద్రియాలు అంటే మనసు,
చిత్తము, బుద్ధి, అహంకారము ఇవి కూడా నువ్వు కాదు. దీనిని దాటి ఉన్నటువంటి ప్రజ్ఞ అన్నాడు ఆయన. ప్రజ్ఞ అంటే దీన్ని దాటి ఉన్నటువంటి ఒక తెలుసుకునే తెలివి ఏదైతే ఉన్నదో అది మాత్రమే పరమాత్మ అయి ఉన్నాడు. అది ఎవరికి కనపడుతుంది? ఎవరి మనసు అయితే నిశ్చల తత్వం కలిగి అద్దంలాగా శుభ్రంగా ఉంటుందో, త్రిగుణాలకు అతీతంగా, అంటే త్రిగుణాలకు అతీతంగా మనం ఉండము, కానీ సాధన సమయంలో మనస్సును నిలిపి నెమ్మదిగా అక్కడ మిగతా గురుగారు చెప్తూ ఉంటారు. మొన్ననే స్పీచ్లో చెప్పారు. ఏమన్నారంటే, సాధన కూర్చున్నప్పుడు మనకు అనేక అవాంతరాలు వచ్చినప్పుడు మనసులో మనం ఏం చెప్పుకోవాలట, ఈ శరీరం నిర్మింపబడింది కేవలము నన్ను నేను తెలుసుకోవటానికి, అంతరాత్మని తెలుసుకోవటానికి, ఆ భగవంతుని తెలుసుకోవడానికి. కాబట్టి లోపల భావనలు వచ్చినప్పుడు నన్ను ఈ కాసేపు నిశ్చింతగా యోగం చేసుకొని తర్వాత నీ గురించి ఆలోచిస్తానని మనసుకు నచ్చ చెప్పుకోవాలట. ఎందుకంటే ఈ శరీరం ఇంత గొప్పగా ఏర్పాటు అయ్యింది. ఈ మానవ జన్మ నీకు రావటానికి కారణం ఈ మానవ జన్మ ఖానా పీనా సోనాకి కాదు. ఎందుకంటే మిగతా అన్ని జీవుల కంటే గొప్పదైనటువంటి శరీరం ఇవ్వబడింది కదా. సో ఈ శరీరాన్ని సద్వినియోగం ఎప్పుడు చేసుకోగలం మనం? ఓన్లీ ఈ 3 గంటల్లోనే సద్వినియోగం. మిగతా అంతా మన పొట్ట తిప్పలకే కదా వాడుకుంటాం. అందరం అంతే. ఇంకా దుర్భరంగా 24 గంటల్లో ఇంకా 25 గంటలు చేసి వాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ అనవసరం. మీరు గురుమార్గానికి వచ్చారు, మీకు ఒక ఎన్నదగినటువంటి లోపల మీకు క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి ఇందులోకి వచ్చారు. సో ఆ సమయంలో నెమ్మదిగా మనసుకు నచ్చజెప్పబెట్టుకుని ఈ పరమాత్మకి ఈ 3 గంటలు ఖచ్చితంగా కేటాయించాలి. ఆ సమయంలో మిగతా విషయాలు ఏమీ ఆలోచించడానికి వెళ్ళలేదు. ఎందుకంటే ఈ శరీరం నిర్మాణం అయింది దానికోసమే. సో అక్కడ ఏం చెప్పాడంటే, ఎవడైతే దాన్నే సమాధి స్థితి, లేకపోతే నిర్గుణ స్థితి, నిర్వికల్ప స్థితి, నిరహంకార స్థితి, నిర్మల స్థితి అంటారు దాన్ని. అంటే నెమ్మదిగా మనసుని క్షణై మెల్లగా దాన్ని లోపలికి తీసేసుకుని ఆ మనసుని ఒక శుద్ధమైనటువంటి అద్దములాగా ఎప్పుడైతే ఆ కాసేపు తయారు చేస్తామో తప్పకుండా అందులో పరమాత్మ ప్రతిఫలిస్తాడు. మనకి పరమాత్మ యొక్క దర్శనం తప్పకుండా కలుగుతుంది. సో అదే ఆ శంకరాచార్యులు నిన్న చెప్పడం జరిగిందన్నమాట. చెబుతూ ఏమన్నాడంటే, మనం అందరం కూడా గురుమార్గానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మహావాక్యాల గురించి తెలుసుకోండి. అంటే 4 వేదాలలో 4 మహావాక్యాలు చెప్పబడ్డాయి. అందులో మొట్టమొదటిది ఋగ్వేదంలో ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యం చెప్పబడింది. ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఏంటి అంటే, ప్రజ్ఞ, మనిషి యొక్క ప్రజ్ఞ, మనిషే కాదు ప్రతి జీవి కూడా తన లోపల ఉన్నటువంటి ఆ తెలివిని ఆధారంగానే జీవిస్తూ ఉంటుంది. లోపల ఉన్న తెలివి కదా. ఒక్కొక్కడు అందరికీ తలా 100 రూపాయలు చేతిలో ఇచ్చాననుకో, ఆ 100 రూపాయలని ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా వాడతాడు. చూసుకోండి. అంటే లోపల ఉన్న తెలివి బట్టి. అలాగే ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశి అంతా కూడా అవన్నీ కూడా వాటి లోపల అంతరంగంగా అంతర్సాక్షిగా ఉన్నటువంటి తెలివిని వాడుకునే జీవిస్తూ ఉన్నాయి. సో మనిషి కూడా అట్లాగే తన లోపల ఉన్న తెలివిని వాడుకునే జీవిస్తున్నాడు. సో అన్ని జీవరాశులు, చెట్లు, చేమలు, చీమ, దోమ, ఈగ, నక్క, కుక్క, పిల్లి, ఏనుగు, ఆకాశము, వాయువు, జలము, పృథివీ, అన్ని దేవతలు, ఈ అన్నిటిలో ఉన్నటువంటిది ఆ లీనంగా ఉన్నటువంటి తెలివి మాత్రమే. ఆ తెలివితోటి ఈ ప్రపంచమంతా నడుస్తున్నది. ఆ తెలివిలో ఒక 15 రకాల తెలివిలు ఇచ్చాడు. అందులో ఎలా మనిషి ఆ తెలివిని ఎలా వాడుకుంటాడు, కోరిక రూపంగా, దుఃఖం రూపంగా, సుఖం రూపంగా, లేకపోతే ఆర్జన రూపంగా, ఇలా ఒక 15 రకాల తెలివిలు ఇచ్చాడు. అందులో ఒక తెలివి ఏంటంటే ఇంపల్స్ అంటే ఏంటి? క్షణికమైన ఆవేశానికి లోనయ్యి దీర్ఘమైనటువంటి డెసిషన్స్ తెలుగులో ఏమంటాం? నిర్ణయాలు తీసుకోవటం.